అవర్స్ ఫ్రెండ్స్, అసలు ఎవరు ఉంటారు అంతసేపు. నేనైతే ఇప్పుడు తనతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. నేను ఢిల్లీలో కలెక్ట్ చేసుకోవాలంట. గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు నాని మీడియో వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎస్, నేను అయితే ఇండియాకు వెళ్తున్నాను. బట్ ట్విస్ట్ ఏంటంటే, చెప్పు. యాక్చువల్గా ఎందుకు ఇండియాకి వెళ్తుందనే తర్వాత చెప్తాము. బట్ ఇప్పుడు మిన్ను ఇండియాకి వెళ్తుంది. ఇవాళ నైట్ 12:40కి ఫ్లైట్ ఉంది. సో మిన్ను ఫ్లైట్ ఇవాళ నైట్ 12:30కి ఉంది. అండ్ కాల్గరీ నుంచి టొరాంటో నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ అయితే తన ఫ్లైట్స్. కానీ ట్విస్ట్ ఏంటంటే, మొన్న కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, దానివల్ల చాలామంది చనిపోయారు. సో దానికి కౌంటర్గా మోడీ గారు కొన్ని తీసుకున్నారు. సో దానికి కౌంటర్గా పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ కంట్రీ పైనుంచి ప్లేన్స్ ట్రావెల్ చేయకూడదు, స్పెషల్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. సో దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మిన్ను ఫ్లైట్ ఎవ్రీ మినిట్ డిలే చూపిస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ తన యాక్చువల్గా లే ఓవర్ 4 hours ఉండేది, అది 6 hours అయింది, తర్వాత 8 hours అయింది, ఇప్పుడు 11 hours అయితే చూపిస్తుంది. 11 hours ఫ్రెండ్స్, అసలు ఎవరు ఉంటారు అంతసేపు. సో 11.5 hours తను ఇప్పుడు టొరాంటో ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాలి. వీ డోంట్ నో వాట్ గోనా హ్యాపెన్. నేనైతే ఇప్పుడు తనతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. తనని డ్రాప్ చేసి ఎయిర్పోర్ట్లో ఒకసారి కనుక్కుంటాను, ఫ్లైట్ ఏదైనా చేంజ్ చేసే ఆప్షన్ ఉందా, లేదంటే తనకి ఏదైనా లాంచ్ కానీ ఇంకేదైనా చేయడానికి ఉందా అని చెప్పి అడుగుతాము. సో అది థింగ్. సో మిన్ను ఇంకా ట్రావెలింగ్లో మీతో మాట్లాడుతుంది. నేనైతే తనతో పాటు ఓన్లీ ఇక్కడ కాల్గరీ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తున్నాను. కాల్గరీలో తనని డ్రాప్ చేసేస్తాను. యాక్చువల్లీ ఎప్పుడైనా నాకు వ్యాంకోవర్ దాకానన్నా టొరంటో వరకన్నా పృథ్వీ వస్తుండే, బట్ ఈసారి రావట్లేదు. ఎందుకంటే ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువ ఉంది నాకు, చాలా థింగ్స్ ఉన్నాయి. సో నాకు వెళ్ళాలని మిన్నుతో టొరంటో వరకు, బట్ సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయట్లేదు. సో దాంతో పాటు ఇలా కూడా జరిగింది. యాక్చువల్లీ ఫ్లైట్స్ కూడా రేపు మార్నింగ్ కూడా బుక్ అయింది అని చెప్పినారు, రేపటికి కూడా. బట్ 11.5 hours టొరాంటోలో లే ఓవర్ ఉందని చెప్పాం కదా. సో దానికి ఆల్టర్నేటివ్గా మేమేం చెప్పామంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో దాన్ని రీస్కెడ్యూల్ రేపు మార్నింగ్కి చేయండి. సో ఆ 11.5 hours అక్కడ వెయిట్ చేయకుండా ఉంటుంది అన్నాము. బట్ మేము థర్డ్ పార్టీ ఎక్స్పీడియా నుంచి బుక్ చేసాం కదా. సో ఎయిర్ ఇండియా అలా యాక్సెప్ట్ చేయము, మీరు ఫస్ట్ మాకు కాంటాక్ట్ చేస్తుంటే బాగుండు సంథింగ్. వాళ్ళకి మధ్యలో డిస్కషన్స్ జరిగాయి, మేము రిక్వెస్ట్ చేసాము. బట్ ఈ లాస్ట్ మూమెంట్ అప్డేట్స్ పాసిబుల్ కావని అన్నారు. సో ఇంకా ఒక 1 or 2 hours ఫోన్ కాల్స్లో స్పెండ్ చేసి ఇంకేం చేయలేక ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము. ఏం చేయలేం ఫ్రెండ్స్. తను ఇంకా ఫ్లైట్ ఎక్కే ముందు తనని డ్రాప్ చేసి చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత తనైతే కబుర్లు చెప్తుంది. సో తనైతే సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేలా మీరందరూ బ్లెస్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, బ్లెస్ మీ. హోప్ ఐ విల్ రీచ్ సేఫ్ ఇన్ ఇండియా. బ్యాగ్ లేదా? డొమెస్టిక్ ఫ్లైట్ లేదా? నేనైతే లోపలికైతే వచ్చాను, టెర్మినల్ దగ్గరికి. చూడండి, చాలామంది జనాలు అయితే ఉన్నారు, ప్లేస్ లేదు నాకు. సో ఫస్ట్ పైలట్స్ వెళ్తారు అండ్ క్రూ కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత దెన్ మనమైతే చెకింగ్ చేస్తాము.
సో నేనైతే ఇదే ఫ్లైట్ ఎక్కుతున్నాను టిల్ టొరంటో తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఉంటుంది. నాకైతే చాలా కష్టం, బికాస్ నాని ఉంటే నాకు ఒక తోడు ఉంటుండే. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా కదా. ఐ థింక్ టూ టు 3 టైమ్స్ అయితే వచ్చినాను వెళ్ళినాను. ఒక్కసారి నాతోటి నాని వచ్చినాడు. ఇట్స్ ఓకే, ఫైన్, అలవాటు కూడా అవుతుంది నాకు ఫ్లైట్ జర్నీ. Your safety is our top priority. Please take a moment to watch our safety procedures video. At this time, headsets connected to affordable electronic devices must be removed. Votre sécurité est notre... నాకు విండో సీట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు బయట వ్యూ చాలా నచ్చుతుంది. సో ఐ కెన్ టేక్ వీడియో, ఐ కెన్ టేక్ ఫోటో, అండ్ ఒక్కొక్క ప్లేస్ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మిడిల్లో మౌంటైన్స్ వస్తాయి, లేక్స్ వస్తాయి, డెజర్ట్స్ వస్తాయి. సో ఇవన్నీ చూస్తే చాలా నచ్చుతుంది. చూడండి సిటీ వ్యూ ఎంత బాగుంది నైట్ టైంలో, క్రేజీ కదా. నేనైతే ఎవ్రీ టైం నానిని బుక్ చేసినప్పుడు నాకు ఎప్పుడు విండో సీటే అడుగుతాను అనమాట. వింగ్కి ముందు అన్న వింగ్కి వెనక అన్న అడుగుతాను, ఎందుకంటే నాకు వ్యూ చాలా నచ్చుతుంది. చూడండి బయట ఎంత బాగా అనిపిస్తుంది. ఓ మై గాడ్, ఇలాంటి వ్యూ ఎప్పుడు చూడము. ఐ మీన్ ఫ్లైట్స్లోనే కనిపిస్తుంది ఇట్లాంటి వ్యూ, బట్ ఇట్స్ గుడ్. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో 3.5 అవర్స్లో మనమైతే టొరంటో రీచ్ అయిపోతాము. నేనైతే బాబా డివోటీ కాబట్టి నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా కానీ నేను బాబా బుక్స్ అన్నా ఏదైనా తెచ్చుకొని చదువుకుంటాను. సో నాకు బాబా స్టోరీస్ చదువుతూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ చాలా మంచి ఫీల్ ఉంటుంది. సో స్టోరీస్ అంతా అయిపోయినాక స్నాక్ అయితే ఇచ్చినారు. నేను పన్నీర్ రోల్ తీసుకున్నా. యాక్చువల్లీ మనది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి నేను ఇక్కడ కూడా ఫ్రీగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఫస్టే నాకు డొమెస్టిక్ ఫ్లైట్ వచ్చింది కాబట్టి నేనైతే కొనాల్సి వచ్చింది. సో పన్నీర్ రోల్ అయితే నేనైతే తినేసాను. తిన్న తర్వాత బయట వ్యూ చూడండి, చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. సో ఇప్పుడైతే మనం వినిపెగ్ వరకు అయితే వెళ్ళినాము. వినిపెగ్ నుంచి టొరంటో ఐ థింక్ 1 hour 51 minutes ఉంది. పైన కనిపిస్తుంది కదా. సో 1 hour 51 minutesలో మనమైతే రీచ్ అయిపోతాము. నాకైతే ఇలా స్క్రోల్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో పైన మనకి కిలోమీటర్స్ అండ్ మైల్స్ కూడా కనిపిస్తుంది కదా. సో కెనడాలో అయితే మనం కిలోమీటర్స్లో డ్రైవ్ చేస్తాము, అండ్ యూఎస్ దగ్గరకు వచ్చేసరికి మైల్స్లో అయితే డ్రైవ్ చేస్తాము. సో మాట్లాడుతూ అయితే మనమైతే దగ్గర దాకా వచ్చేసాము. అంటే 21 minutes ఉందన్నమాట మనం ల్యాండ్ అవ్వనీకే. మీరు స్కై చూసారా? అక్కడ చూడండి, మూన్ అండ్ స్టార్ అయితే ఉంది. అది స్టారా ప్లానెటా చెప్పండి మీరే, ఎందుకంటే నేను ఫస్ట్ చూసినప్పుడు చాలా బ్రైట్గా ఉండే, మేబీ అది ప్లేన్ ఏమో అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ ఏ ప్లేన్. అది స్టారో ప్లానెటో తెలియట్లేదు. సో మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. నాకైతే స్కై చూస్తూ చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ మూన్ అండ్ స్టార్స్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఐ మీన్ మొత్తం ఫేడ్ అవుట్ అవుతున్నాయి, ఎందుకంటే డే అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి. అలా చూస్తూ నాకైతే నిద్ర రావట్లేదు. ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు, అలానే ఉన్నాను. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ అనేది. నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి తెలీదు. యాక్చువల్లీ నేనైతే చాలా మిస్ అవుతున్నాను గైస్. అలా నేనైతే టొరంటో అయితే ల్యాండ్ అయిపోయాను. కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయ్యాను 5:55కి. నిద్ర లేక చూడండి ఎలా అయిపోయాయో నా ఐస్. టొరంటో ఎయిర్పోర్ట్ చాలా పెద్దది గైస్. నాకు ఇది చూడంగానే చాలా బాగా అనిపించింది. ప్రతి ఎయిర్పోర్ట్లో అయితే డ్యూటీ ఫ్రీ అయితే ఉంటుంది. నాకు ఇది చూడంగానే కొనాలి అనిపిస్తుంది, బట్ నేను ఎప్పుడు ఇక్కడ కొనను, ఎందుకంటే బయట కన్నా ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో అందుకనే నేను బయటనే ఎక్కువ
కొనేసుకుంటాను. నేను ఇక్కడ మాత్రం అయితే విండో షాపింగ్ చేయమంటే చేస్తా హ్యాపీగా. ఇక్కడ డ్యూటీ ఫ్రీలో చూడండి ఎన్ని రకాల వైన్స్ ఉన్నాయో. వైన్స్ అనే కాదు, వడ్కా ఉంది, లైక్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. నాకు అంత పేర్లు తెలీదు. సో చూడండి. Flight 553 with service to Addis Ababa will now depart from gate E74 at 10:45. సో 7 అయితే అవుతుంది. నేనైతే టిమాటన్స్లో ఎవ్రీథింగ్ బేగల్ తీసుకున్నాను అండ్ మోకా ఐస్ క్యాప్ తీసుకున్నా. నాకు మోకా ఐస్ క్యాప్ చాలా నచ్చుతుంది ఈ మధ్య. నేను ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు హాట్ చాక్లెట్ తీసుకుంటుండే, బట్ దిస్ ఈస్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఏదో ఒకసారి తాగండి. ఇంత ఫ్లైట్ డిలే అవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఫస్ట్ టైం ఇంత లేట్గా నేనైతే ఇంటికైతే చేరుకుంటున్నా. ఐ డోంట్ నో, ఐ ఆమ్ ఫీలింగ్ లైక్ టయర్డ్. నా ముఖం చూసాను తెలుస్తుంది, నిద్ర లేక ఉన్నా. యాక్చువల్లీ ఇక్కడ బెడ్స్ కూడా లేవు పడుకున్నామంటే. సో పైన వెళ్తున్నా, చార్జ్ పెట్టుకుంటున్నా, మళ్ళీ కిందికి వస్తున్నా, కూర్చుంటున్నా. రియల్లీ వెరీ వెరీ టయర్డ్, నిజంగా చెప్తున్నా. నాది అలా జరిగిపోయింది. యాక్చువల్లీ అనుకోలేదు కూడా ఇలా అవుతుందని, బట్ ఇట్స్ ఓకే. యాక్చువల్లీ బిర్యానీ చూడగానే నేను టెంప్ట్ అయిపోయాను. సో ఆర్డర్ అయితే ఇచ్చేసినాను. తినంగానే నాకు నచ్చలేదు, యాక్చువల్లీ అంత ఫ్లేవర్ లేదు. బట్ ఏమో ఆకలి వేస్తుంది కాబట్టి తినాల్సి వస్తుంది. బయట వేరే దగ్గర తినొచ్చు ఎక్కడన్నా, బట్ ఊరికే టిమ్ అన్నా స్టార్బక్స్ అన్నా తింటే ఎలా ఉంటుంది. సో అందుకే నేను అది ప్రిఫర్ చేయలేదు. మార్నింగే నేను స్టార్బక్స్లో తిన్నాను, టిమాటన్స్లో తిన్నాను, బట్ ఇక్కడనే ఉంది కాబట్టి ఇది అయితే తీసుకున్నాను బిర్యానీ. యాక్చువల్లీ నాకు చాలా నిద్ర వస్తుంది ఈ టైంకి. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ మీ. చూడండి నా ఐస్ కూడా. సో ఆఫ్టర్ 10 hours అయితే మాకైతే బస్ అలాట్ చేశారు. ఈ టెర్మినల్ నుంచి మేమైతే వేరే టెర్మినల్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ మాకైతే ఫ్లైట్ ఉంది, ఎయిర్ ఇండియాది. సో ఫ్లైట్ అయితే వచ్చేసింది. సో ఇదే నా ఫ్లైట్, ఈ ఫ్లైటే నేను ఎక్కబోతున్నాను. ప్రీవియస్లీ నాదైతే ఎయిర్ కెనడా బోర్డింగ్ పాసెస్ అయితే ఉండే, బట్ తర్వాత నాకైతే ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాసెస్ ఇచ్చారు. సో ఎక్స్చేంజ్ చేశారనమాట ఎయిర్ కెనడా నుంచి ఎయిర్ ఇండియాకి. ఎందుకంటే ముందు నేను ఎయిర్ కెనడా ఇట్ ఈస్ అ డొమెస్టిక్ ఫ్లైట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతున్నాను కాబట్టి నాకైతే ఇక్కడ ఎక్స్టెండ్ అయితే చేశారు. सीट बेल्ट बांधने के लिए मेटल टिप को बॉटल में डालें और स्ट्रैप खींचकर कस लें। सीट बेल्ट खोलने के लिए स्ट्रैप उठाएं। कृपया ध्यान दीजिए, अब हम टिकटों के लिए तैयार हैं। कृपया अपना सामान ऊपर वाली सामान कभी
ఇన్ఫామ్ చేశాను కదా, మా ఫ్లైట్ వచ్చేసి రీరూట్ అవుతుందని చెప్పేసి. సో ఆ రూట్లో నుంచి కాకుండా మేమైతే డిఫరెంట్ రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. ట్రావెల్ చేస్తూ అయితే మాకైతే లంచ్ అయితే వచ్చేసింది. నేనైతే చికెన్ మేతి మార్తి అయితే తీసుకున్నాను. సో దాంతోపాటు స్ప్రౌట్స్ వచ్చినాయి అండ్ మూస్ వచ్చింది స్ట్రాబెర్రీది. అండ్ వాటర్ చూడండి చాలా చిన్న కప్లో అయితే ఇచ్చినారు ఈ మీల్లో. సో ఇట్ వాస్ గుడ్, బాగుంది. అండ్ దాంతోపాటు ఇది బ్రెడ్ అయితే ఇచ్చినారు. యా గుడ్, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది. అయితే తిన్న తర్వాత నేనైతే బ్లాక్ కాఫీ అయితే తీసుకున్నాను. నానే ఉంటే 2 to 3 కప్స్ అయితే తాగేస్తుండే అనమాట. తాగిన తర్వాత నేనైతే బేబీ ఫిలిం అయితే పెట్టాను. ఇది నాకు తెలిసి ఇది 1.5 hour 2 hours ఉంది ఈ ఫిలిం. సో ఆ డ్యూరేషన్ అయిపోయే వరకు అయితే నేనైతే ఫిలిం చూసాను. అలా 2 hours అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ నేను పడుకోనికి కూడా ట్రై చేశాను కానీ అవ్వలేదు. చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో. అలా చూస్తూ నేనైతే యూరోపియన్ కంట్రీస్ దగ్గరికి అయితే వచ్చినాను. చూడండి నేను ఇప్పుడైతే లియాన్ ప్లేస్లో ఉన్నా. నాకైతే మౌంటైన్స్ కనిపిస్తాయని అనుకుంటున్నాను. నేనైతే పడుకున్నాను గైస్. ఐ డోంట్ నో, నాకు చాలా నిద్ర వచ్చేసింది ఇప్పుడైతే. సో పడుకొని నేనైతే ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాను. సో నిద్ర ఇంపార్టెంట్ కాబట్టి పడుకునేసాను. ఆల్మోస్ట్ నేనైతే ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాను. వితిన్ హాఫ్ అన్ అవర్లో నేనైతే ఢిల్లీకి వచ్చేస్తున్నా. సో ఇప్పుడైతే చూడండి క్లౌడ్స్ మీద నుంచి వెళ్తుంది. బట్ క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాను. నా ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఇమిగ్రేషన్ అయిపోయాక వెంటనే నేను సెక్యూరిటీ చెక్ వెళ్తున్నాగానే నాకైతే అక్కడ ఆల్టర్నేటివ్ టికెట్ తీసుకోవాలి. బికాజ్ ఆల్రెడీ నా ఫ్లైట్ మిస్ అయింది 7:30ది. సో ఆల్టర్నేటివ్ ఫ్లైట్ నాకు 2:30ది ఇచ్చారనమాట, మిడ్నైట్ 2:30. ఆల్మోస్ట్ నేను అక్కడ 11 hours వెయిట్ చేశాను టొరంటోలో. ఇక్కడ కూడా నేను 4 hours వెయిట్ చేస్తున్నాను గైస్. లిటరల్లీ ఐఎమ్ వెరీ టయర్డ్. చూడండి నా ఫేస్ కూడా ఎంత టయర్డ్ ఫేస్గా ఉందో. నేను ఆల్మోస్ట్ ఎయిర్ ఇండియా వాళ్ళని కూడా కనుక్కున్నాను, నాకు 9:30 ఫ్లైట్ ఇవ్వండి. ఎందుకంటే 2 ఫ్లైట్స్ ఉండే అనమాట, నా 8:30కి ఉండే 9:30కి ఉండే. బట్ నాకు ఇవ్వలేదు ఎందుకంటే సీట్స్ కూడా లేవంట. సో ఎట్లా అన్నా నేను 2:30 వరకు అయితే వెయిట్ చేయాలి. అలా నడుస్తూ నాకైతే టిమ్ అయితే కనిపించింది. ఓ టిమ్ చూడగానే నాకైతే ఎక్కర్లేని హ్యాపీనెస్ అనిపించింది. బట్ లోపలికి వెళ్ళే వరకు అది క్లోజ్ అన్నారు. నాకుండే బద్దలైపోయింది అక్కడే. నా ఫ్లైట్ డిలే అవుతూ నేను ఇప్పుడు ఢిల్లీ రీచ్ అయిపోయినాను. అండ్ ఢిల్లీలో కూడా లేఓవర్ ఉంది, అది కూడా 4 hours హైదరాబాద్కి. తర్వాత 2 hours జర్నీ, 4 o'clock రీచ్ అవుతాను. అండ్ టొరంటో అయితే ఘోరంగా తెలుసా, ఆల్మోస్ట్ 11.5 hours నేను టొరంటోలోనే ఉన్నా. నిద్ర రాలేదు, ఏం రాలేదు. కనీసం ఫ్లైట్లో అంతా పడుకుందాం అనుకుంటే లేదు. ఫ్లైట్లో కూడా అలానే ఫిలిమ్స్ చూసుకుంటూ ఉన్నా. లాస్ట్ 1.5 hour పడుకున్నా. నాకేంటో అసలు నిద్ర రాదు, పాట రాదు. మేబీ ఆ సీట్స్ వల్లనో ఏంటో, బెడ్ ఉంటేనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా మనకి. బట్ నాకు డ్రైవ్స్లో అసలు రాదు, అని ఫ్లైట్ జర్నీలో అసలు రాదు నిద్ర, అదేంటో.
సో అలా అయిపోయింది, అలా జరిగింది ఈరోజు డే అయితే. ఇలా హెక్టిక్ అయిపోయింది. అండ్ ఎప్పుడు నేను ఇంత వెయిట్ అయితే చేయలేదు, ఫస్ట్ టైం. సో యా, ఇట్లా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి చెప్పాలంటే. యా, అవుతూనే తెలుస్తుంది ఏంటో అనేది. ఎప్పుడు ఇంత తొందరగా జర్నీ చేస్తే ఏం వస్తుంది, అప్పుడప్పుడు ఇట్లా కూడా చూస్తే సో తెలుస్తుంది. బట్ నాకు కొంచెం చిరాకే అనిపించింది చెప్పాలంటే. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. సో నేనైతే టెర్మినల్ దగ్గరకు అయితే వచ్చినాను. సో 5 minutesలో నా బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఫైనలీ నేనైతే హైదరాబాద్ ఫ్లైట్ అయితే ఎక్కేసాను గైస్. బట్ కొంచెం టయర్డ్ ఫీల్గా ఉంది, చాలా టయర్డ్ ఫీల్గా ఉంది చెప్పాలంటే. కానీ హ్యాపీనెస్ కూడా ఉంది లోపల. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నేనైతే ఇంటికి వెళ్తున్నాను. నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేయడం కొంచెం కష్టమే, బట్ సోలో కూడా చేస్తే బెటరే ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఉంటున్నాం, ఎక్కడెక్కడ ఆగుతున్నాం, ఎలా ఉంటుంది సోలో ట్రావెలింగ్ అనేది చాలా జరుగుతుంది. ఇప్పుడైతే నేనైతే లగేజ్ తీసుకొని వచ్చినాను. లగేజ్ తీసుకొని ఇక బయటికి వెళ్ళడమే, ఇంకా లేట్ చేయకుండా. ఫైనలీ నా లగేజ్ అయితే వచ్చేసింది గైస్. యాక్చువల్లీ బయటికి రాగానే మా పేరెంట్స్ ఇంకా రాలేదు. నేను చాలాసేపు ఇక్కడ కూర్చున్నాను. సో 10 minutes అయ్యాక మా పేరెంట్స్ వచ్చేసి నన్ను పికప్ చేసుకున్నారు గైస్. సో ఫైనలీ నేనైతే ఇంటికైతే చేరిపోయాను. అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని మిన్ను వ్లాగ్స్. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ గైస్. కొత్తగా వచ్చిన వాళ్ళు మా వీడియోస్ అన్నీ చూసి మమ్మల్ని ఆదరించండి. అండ్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ. అండ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.